వామ్మో వామ్మో ఏం పాలిటిక్స్ అండి స్వామి. తెలంగాణలో పాలిటిక్స్ మామూలుగా నడవడంలే. కయ్యానికి కాలు దూతాండారు మన లీడర్లు. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టే సెటైర్లు వేసుకుంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వారు జోరుగా నడుస్తుంది. మధ్య మధ్యలో బీజేపీ వాళ్ళు చిన్న చిన్నగా పుల్లలు పెడుతున్నారు. సరే, ఇంకా ఏం నడుస్తుందో చూసి మీరే తెలుసుకోండి. నారి నారి నడమ మురారి అన్నట్టే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో కారు కమలం షెయి పార్టీల నడమ పంచాది. కారు పార్టీలు పోయి పువ్వు పార్టీలా కలుస్తారని షెయి పార్టీలు జేకొట్టి చెప్తుంటే, లేలే మా దాంట్లో కాదు షెయి పార్టీలనే షరీక్ అవుతారని పువ్వు పార్టీలు పూసగుచ్చుతున్నారు. ఎటు పోయి కారు పార్టీలనే అండ్ల కిండ్లకు తిప్పుతున్నారు. ఇక ఇది ఇట్లా నడుస్తుండగానే షెయి పార్టీల మీద శంషుడు పాయడం లేదు రేవంత్ రెడ్డికి. ఆఖరికి ఆయనే పోయి పువ్వు పార్టీలో చేరుతాడు ఎన్నాళ్ళున్నా అని కేటీఆర్ సార్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. నలుగుట్ల కూర్చొని మాట్లాడుకునే కాడ మనసులున్న మాటని ఇట్లా బయట పెట్టిండట. ఉత్త నోటి మాటలతోనే కాదు చేతి జాతలతోని కూడా షెయి పార్టీ వాళ్లకు గట్టిగానే సూటి పెట్టిండు కేటీఆర్ సార్. సుయ్యం అంటే నాకో పూజ అన్నట్టే ఏ చిన్న ముచ్చటున్నా ఇంటర్నెట్ గుట్లే రాసుకొస్తున్నాడు. అట్టా సూర్యాపేటలున్న సర్కారు దవాఖాన్ల అవుట్ సోర్సింగ్ ల కొలువు చేసేటి వసీం అనేట ఆయన 3 నెలలకించి జీతం రావట్లేదని బలిమిటికి పానం తీసుకుంటే సర్కారు ఏం చేస్తున్నట్టు 1వ తారీఖు నాడే జీతం ఇస్తామనే కదా ఎడుబాయే మీరు ఇస్తామన్న జీతాలు, ఒట్టి పుణ్యానికి పానాలు తీసుకునుడేనా మీరిచ్చే జీతాలు అన్నట్టు రాసుకొచ్చిండు గట్టిగానే. అంతేకాదు పోయినగాయన పానాలకు బాధ్యులలో కూడా మీరే చెప్పాలి, మీ సర్కారే చెప్పాలన్నట్టే రాసుకొచ్చిండు. గిట్టా సుయ్యం అంటే నాకో బూరి అన్నట్టే ఏ చిన్న ముచ్చటైనా సర్లున జొరబడుతున్నాడు కేటీఆర్ సారు. గిట్లా ఇద్దరు నడుమ పచ్చి గడ్డేస్తే బగ్గునమంతుంది. నువ్వు ఒకటంటే నేను 2 అంట, నువ్వు 2 అంటే నేను 4 అంట అన్నట్టే కారు పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ జవడం నడుస్తుంటే నడిమిట్ల కట్టెల పుల్లిరికే పుల్లల కట్టిరికే అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు తేపకో పుల్లేస్తూనే ఉన్నారు. మరి చూడాల గిల్ల జవడం ఎంత దూరం పోతుంది, ఇంకెంత దుమారం లేపుతుంది అనేటిదిగా రేపు